ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మా కుమారుడు శరత్ని వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ, షేర్ హోల్డర్గా కానీ, డైరెక్టర్గా కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జీఎస్టీ ఎగవేతని, మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్కి అందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా డైరెక్టర్గా కానీ, ఆ కంపెనీకి షేర్ హోల్డర్గా కానీ, ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ, ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏపీఎస్డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు. సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నా మీద బురద చల్లేటువంటి దానికి, మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి, గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరత్ పేరే పదే పదే ట్రోల్ చేశారు. ఒక వారం 10 రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు. ఈ రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు. ఎవరైనా, ఏ కంపెనీ అయినా, ఎవరైనా ఉంటే ఆ కంపెనీ వాడికి ఇచ్చుకోవాలి. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. అటువంటిది నా మీద బురద చల్లటానికి, అప్రదిష్ట పాలు చేయటానికి, నాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయటానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. అదేవిధంగా ఈరోజు కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏ తప్పు చేయనటువంటి వారి మీద బురద చల్లితే అది మీకు అంటుకుంటుంది తప్ప నాకో, మా అబ్బాయికో, మా కుటుంబ సభ్యులకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి గారు బురద అంటించలేవు. న్యాయస్థానంలో నవ్వుల పాలు కాక తప్పదు. న్యాయపరంగా ఎదుర్కొంటాము. జీఎస్టీ ఎగవేతో లేకపోతే మనీ లాండరింగ్ ఇటువంటి వాటికి నాకో, మా కుటుంబ సభ్యులకో, మా కుమారుడికో మాకు సంబంధం లేదు. సంబంధం లేనటువంటి కంపెనీకి బురద పూసి జీఎస్టీ ఎగవేతని, మనీ లాండరింగ్ అని తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి ఆనందం పొందుతూ ఉన్నారు. అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి న్యాయస్థానంలో న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వానికి భయపడేది ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి కావాలని ఒక డిఆర్ఐ సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ డిఆర్ఐ సంస్థ ద్వారా వాళ్ళ అనుమతుల్ని అక్కడ డిప్లాయ్ చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ ప్రయోగాలు చేసేటువంటి దానికి ఈ డిఆర్ఐ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కంపెనీతో సంబంధం లేనటువంటి వారిని కేసులో పెట్టడం ఏంటి? షేర్ హోల్డర్గా కూడా లేనటువంటి వారిని కేసులో పెట్టడం ఏంటి? మా కుటుంబానికి సంబంధం లేనటువంటి కంపెనీలో మా కుటుంబ సభ్యుల్ని కేసులో పెట్టడం ఏంటి? అది టికెట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కేసు పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు టికెట్ చిలకలూరుపేటకు ప్రకటించిన కొన్ని గంటల్లో పెట్టారు. స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజానీకానికి కూడా.
ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో దీన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం నవ్వులు పాలవటం ఖాయం.